నేడు సోషల్ మీడియా అభివృద్ధి పొందిన తర్వాత ఎవరికి తోచని విధంగా వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాలనే సిద్ధాంతంగా, తమ అభిప్రాయాలే వాస్తవం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఎవరికి నచ్చిన విధంగా వారు ఇదే చరిత్ర అని చెప్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం. నిజానికి మన దేశ చరిత్రను మనం చూసినప్పుడు నేడు భారతదేశం లేదా ఇండియాగా పిలువబడుతున్న మన దేశ చరిత్రను మనం చూసినప్పుడు నేటికి సుమారుగా 4500 సంవత్సరాల నుంచే మన దేశంలో మన పూర్వీకులు నివసిస్తూ వచ్చారు. ఆ చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల కాలం నుంచి నేడు మన దేశంలో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, అలాగే నేటి పాకిస్తాన్ దేశం, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో మన పూర్వీకులు నివసించారు. వారిని ఏమని పిలిచారు అని అంటే సింధు నాగరికత ప్రజలు అని పిలిచారు. మన దేశ చరిత్రను మనం పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా మన దేశంలో నివసించిన వారు వీరే, సింధు నాగరికత ప్రజలు అని పిలువబడిన వారు. ఈనాటి నుంచి వీరు మన దేశంలో నివసించినట్లుగా మనకి చరిత్ర పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 1750 ఆ ప్రాంతం వరకు కూడా వీరు గొప్ప నాగరికతగా వెలసిల్లారు. ఆ తర్వాత ఆర్యులు మన దేశానికి వలస రావటం, ఆర్యుల దండయాత్రలో సింధు నాగరికతగా పిలువబడిన వారందరూ కూడా వాటం పాలవటం, వారు నేడు దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో ఈ దక్షిణ భారతదేశంగా పిలువబడుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటువైపుగా అంటే నేడు ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల నుంచి దక్షిణ భారతదేశంగా పిలువబడుతున్న ప్రాంతాల వైపు వారు తరలి రావటం, కాలక్రమంలో వారిని ద్రవిడులు అని పిలవటం, ఇదంతా మన చరిత్ర. ఇక ఆర్యుల దండయాత్రల తర్వాత వారు ఇక్కడ స్థిరపడిన తర్వాత దాదాపుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి వారి ఆనవాళ్ళు లేదా వారి చరిత్ర మన దేశ చరిత్రలో కనిపిస్తుంది. ఇక దాదాపు క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని తొలివేద కాలము అని, ఆ తర్వాత క్రీస్తు పూర్వం 1000 నుంచి దాదాపుగా క్రీస్తు పూర్వం 800 కాలం వరకు మధ్య కాలాన్ని మలివేద కాలము అని పిలవటం మనకు తెలుసు. ఇలా మనం చూస్తే అటు తర్వాత జైన మత ఆవిర్భావం కానివ్వండి, అటు తర్వాత క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలంలో బౌద్ధ మత స్థాపన కానివ్వండి, ఇక బుద్ధుని బోధనలు అనంతరం లేదా బౌద్ధ మత స్థాపన అనంతరం 500 సంవత్సరాల తర్వాత మొదటి శతాబ్దం ఏదైతే ఉందంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దం ఏదైతే ఉందో ఆ కాలంలో తోమా గారి వలన కావచ్చు, అటు తర్వాత క్రైస్తవుల యొక్క వలసల వలన కావచ్చు భారతదేశానికి క్రైస్తవ్యం రావటం, ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వారలారా వేల సంవత్సరాల పూర్వం నుంచే మన దేశంలో వివిధ అభిప్రాయాలు కలిగిన వారు, వివిధ ఆచారాలు కలిగిన వారు నివసించడం మనకు కనిపిస్తుంది. అంటే సింధు నాగరికత కాలం మొదటిది అయితే ఆ తర్వాత ఆర్యుల రంగప్రవేశం, ఇక ఆర్యుల తర్వాత మన దేశంలోనే జైనులు కానివ్వండి, జైన మత ఆవిర్భావం కానివ్వండి, అటు తర్వాత బౌద్ధ మత స్థాపన కానివ్వండి, ఇలా ఆయా కాలాలలో ఆయా అభిప్రాయాలు పుట్టుకు రావటం. ఇక అటు తర్వాత క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త బోధనల నుంచి ఇస్లాం పుట్టుకు రావటం. ఇక ఇస్లాం ఎప్పుడైతే ప్రారంభమైందంటే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఇస్లాం ఎప్పుడైతే ప్రారంభమైందో అటు తర్వాత మరలా ఆయా ప్రాంతాలకి ఇస్లాంని అనుసరించేవారు విస్తరించడం, వారు మన దేశానికి కూడా రావటం, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇస్లాంని స్వీకరించడం, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని వారలారా కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచే మన వాళ్ళే, ఇక్కడ పుట్టిన వారే, భారతీయులే వివిధ అభిప్రాయాల్లోనికి వెళ్ళటం, వివిధ ఆచారాల్లోనికి వెళ్ళటం, ఇలా వివిధ ఆచారాలతో కూడినటువంటి ఒక చక్కని లేదా వివిధ అభిప్రాయాలతో కూడినటువంటి ఒక పెద్ద దేశమే భారతదేశం. ఇప్పుడు సుమారుగా క్రీస్తు శకం 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈరోజు మనం చూసినప్పుడు భారతదేశంలో రకరకాల అభిప్రాయాలు కలిగిన వారు, రకరకాల మతాచారాలు కలిగిన వారు, రకరకాల ఆచార వ్యవహారాలు కలిగిన వారు, వివిధ అభిప్రాయాలు కలిగిన వారు, వీరంతా భారతీయులే, ఇక్కడ పుట్టి పెరిగిన వారే. అయితే ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని వారలారా భారతదేశ చరిత్రను మనం చూసినప్పుడు దాదాపుగా క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు నివసిస్తూ వచ్చారు. ఈ సుమారుగా 4500 సంవత్సరాల కాలంలో ఇది ఇంత సువిశాలమైన దేశంలో కోట్ల మందిగా సుమారుగా
130 కోట్ల మందిగా ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇక ఈ దేశ చరిత్రను మనం ఇంతవరకు విన్నాం కదా. అయితే సుమారుగా క్రీస్తు శకం 16-17 శతాబ్దాలలో బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చారు. వ్యాపారం పేరట మన దేశానికి వచ్చిన వారు ఆ తర్వాత ఇక్కడ రాజకీయ వ్యవహారాల్లో కూడా తలదూర్చి చివరికి మన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని మనల్ని పరిపాలించేటంత బలవంతులుగా ఇక్కడ వారు నిలబడ్డారు. ఇక అటు తర్వాత క్రీస్తు శకం 1947లో వారి నుంచి మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. ఇవన్నీ మనం చూసినప్పుడు వారి పాలనలో మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మన సంపదను కూడా దోచుకున్నారు. అత్యంత దారుణంగా భారతీయులను వారు హింసించారు. అయితే చాలామంది బ్రిటిషర్స్ అనుసరించే మతం క్రైస్తవ మతం అని అనుకుంటూ బ్రిటిషర్స్ కూడా క్రైస్తవ్యాన్ని వారు అనుసరిస్తున్నారు కాబట్టి భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది కూడా బ్రిటిషర్స్ అనుకుంటారు. చాలా పొరపాటు. అసలు బ్రిటిషర్స్ మన దేశానికి రాకముందే వందల సంవత్సరాల నుంచి, అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు. చాలా రుజువులు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా గారు కూడా భారతదేశానికి వచ్చినట్టుగా అనేక రుజువులు నేటికి చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతీయులుగా ఇదిగో బ్రతుకుతున్న మనం ఈరోజు వివిధ అభిప్రాయాల్లో ఉన్నాం. కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో రాజ్యాంగాన్ని రచించినప్పుడు ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని వారు అంటే మన పరిపాలన ఎలా చేసుకోవాలని ఒక చట్టాన్ని రూపొందించుకున్నప్పుడు భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా పొందుపరచడం జరిగింది, లేదా లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. ఇంగ్లీష్లో సెక్యులర్ కంట్రీ అంటారు. అంటే లౌకిక రాజ్యం అని అంటే మతముతో సంబంధం లేని దేశం, ఏ మతానికి ప్రత్యేకమైన హోదా కానీ అధికారం కానీ ఇవ్వని దేశం, అన్ని మతాలు సమానమే అనే అభిప్రాయం కలిగినటువంటి దేశం రాజ్యం అని అర్థం. అంటే లౌకిక రాజ్యం అని అంటే ఏ మతానికి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం లేని రాజ్యం, లేని దేశం అని అర్థం. కాబట్టి ఎందుకు అలా లౌకిక రాజ్యంగా ప్రకటించాల్సి వచ్చింది అని అంటే భారతదేశ చరిత్రను మనం పరిశీలించినప్పుడు లౌకిక రాజ్యంగా ప్రకటించడమే న్యాయం అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూసినప్పుడు మొట్టమొదటిగా సింధు ప్రజలు మనకు కనిపిస్తున్నారు, తర్వాత ఆర్యులు కనబడుతున్నారు. ఆ వేదాల నుంచే వైదిక నాగరికత లేదా వైదిక మతం, వైదిక ఆచారాలు అనేవి అమల్లోకి ఆచార వ్యవహారాలుగా వచ్చాయి. ఆ తర్వాత జైనులు, బౌద్ధులు, ఆ తర్వాత క్రైస్తవులు, ఆ తర్వాత ఇస్లాం, ఇవన్నీ కూడా భారతీయులే ఆయా అభిప్రాయాలు, వారికి ఏది వాస్తవం అనుకున్నారో, ఏది వారికి క్షేమం అనుకున్నారో ఆ అభిప్రాయాలకు వెళుతూ వచ్చారు. అది మనం గమనించినప్పుడు కాబట్టి అందరూ భారతీయులే కానీ ఉద్దేశాలు వేరు వేరు, అందరూ భారతీయులే కానీ ఆచార వ్యవహారాలు వేరు. కాబట్టి ఎవరి ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా, ఎవరి ఆచార వ్యవహారాల ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది లౌకిక వ్యవస్థ, లౌకిక రాజ్యం అని గుర్తించి భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. చెప్పాను కదా, లౌకిక రాజ్యం అని అంటే ఏ మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వనిది, ఏ మతానికి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం లేనిది. అయితే ఇక్కడ వేరువేరు అభిప్రాయాల్లో ఉన్నవారే తప్ప అందరూ భారతీయులే. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకునే విధానాలే ఉండాలి అని ఇలాంటి వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఇక నేడు లౌకిక రాజ్యం అని అంటే అర్థం తెలియని వారిగా కూడా చాలామంది కనబడుతున్నారు. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి సిద్ధాంతాలను ఒకరు గౌరవిస్తూ, ఒకరు మరొకరికి ఇబ్బంది కలగకుండా, మరొకరు మనోభావాలని భంగం కలిగించకుండా ముందుకు వెళ్ళాలి అనేది లౌకిక సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎవరిని ఏ విధానాన్ని అనుసరించమని బలవంతం చేయడానికి వీల్లేదు. ఒకవేళ మనకి ఇష్టమైనది, మనం నమ్ముతున్నది ప్రకటించడం వరకే. అవతల వాళ్ళు ఇష్టమైతే స్వీకరిస్తారు, రైట్ అనుకుంటే ఫాలో అవుతారు, లేదంటే లేదు. అంతకుమించి ఎవరు ఏది కూడా ఎవరిని బలవంతం చేయడానికి వీల్లేదు. ఇది లౌకిక రాజ్య విధానం అంటే.